వెల్కమ్ టు ధనాధన్ ఫటాఫట్. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి క్విక్ రివిజన్ అనేది చూద్దామండి. మీకు లాస్ట్ క్లాస్ లో ఒక క్వశ్చన్ ఇచ్చాను కదండి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో అనేది ఒకసారి డిస్కస్ చేద్దామండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏఐ యాంకర్ ఇంట్రొడ్యూస్డ్ బై ది అస్సాం స్టేట్ గవర్నమెంట్ అంటున్నారు. రీసెంట్ గా అస్సాం రాష్ట్రంలో వచ్చేసి ఒక ఏఐ యాంకర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరు వచ్చేసి మనకి అంకిత అని ఏఐ యాంకర్ ని వచ్చేసి మనకి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఏఐ టీచర్ అంటే మీకు వచ్చేసి ఐరిస్ అనేది గుర్తుండాలి. ఈ రోజు డేట్ వచ్చేసి మనకి 21st మార్చ్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ టీ డే కింద వచ్చేసి మనకి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అంతర్జాతీయ తేయాకు దినోత్సవం వచ్చేసి 21st మే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు వచ్చేసి 2019 లో ఈ డేని అఫీషియల్ గా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఈ సంవత్సరానికి థీమ్ అనేది చూసుకుంటే టీ ఫర్ బెటర్ లైఫ్స్ అనే థీమ్ తో వచ్చేసి 2025 సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ టీ డే కి సంబంధించిన థీమ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా మనకు ఒకటి వచ్చిందండి. ఇండియా వచ్చేసి మనకి సెకండ్ లార్జెస్ట్ టీ ప్రొడ్యూసింగ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఇది రీసెంట్ గా వచ్చిన స్టాటిస్టిక్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ ఎవరండి? ఫస్ట్ లార్జెస్ట్ చాలా మంది కూడా చైనా అనుకుంటూ ఉంటారు. చైనా కాదండి, రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం తీసుకుంటే కెనియా ఇస్ ది ఫస్ట్ లార్జెస్ట్ టీ అని చెప్పుకోవచ్చు. మీరు గూగుల్ చేసిన చైనా అని కనిపిస్తుంది. రీసెంట్ న్యూస్ అని చెక్ చేస్తే మీకు కెనియా అనేది కనబడడం అయితే జరుగుతుంది. ఇదే ఈ న్యూస్ అనేది మనకి భారత్ లో కూడా డిస్కస్ చేసామండి. ఓకే, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. టీ బోర్డ్ ఎక్కడ ఉందంటే మనకి కోల్కతాలో ఉండడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఈ రోజు వచ్చేసి మనకి రాజీవ్ గాంధీ గారికి సంబంధించిన కింద అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనకి నేషనల్ యాంటీ టెర్రరిజం డే కింద కూడా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. రాజీవ్ గాంధీ గారికి సంబంధించిన డెత్ యానివర్సరీనే ఇండియాలో వచ్చేసి నేషనల్ యాంటీ టెర్రరిజం డే కింద సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ వల్ల సన్ అని కూడా చెప్పుకోవచ్చు. యాజ్ అ గ్రాండ్ సన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు సంబంధించి ఎస్ దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీ గారిని వచ్చేసి మనకి ఇండియాకి సంబంధించి ఫాదర్ ఆఫ్ టెలికాం రిఫార్మ్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఎస్ దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే ఇండియా రిసీవ్స్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ది ట్రోకోమా డిసీజ్. సార్ ఇది లాస్ట్ ఇయర్ 2024 లోనే ఇండియా ట్రోకోమా డిసీజ్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే సర్టిఫికేషన్ అనేది ఓకేనా 78th వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అసెంబ్లీలో వచ్చేసి అందించడం అయితే జరిగింది. ఈ అసెంబ్లీ ఎక్కడ కండక్ట్ చేశారు? జెనీవాలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. జెనీవా ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్ లో ఉండడం అయితే జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఎలిమినేషన్ సర్టిఫికేట్ ఏ డిసీజ్ ట్రోకోమా ఏ సంవత్సరంలో ఎలిమినేట్ చేసింది ఇండియా? 2024. కాకపోతే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు డిక్లేర్ చేసింది? October 8, 2024 లో డిక్లేర్ చేస్తే ఫైనల్ గా సర్టిఫికేషన్ మాత్రం వచ్చేసి మనకి ఈ సెషన్ లో వచ్చేసి అందించడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్ ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి జస్టిస్ సోమశేఖర్ అపాయింటెడ్ యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్టు అంటున్నారు. మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టుగా మనకి ఎవరిని అపాయింట్ చేశారు అంటే సోమశేఖర్ గారు వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే ఎవరు అపాయింట్ చేస్తారు అంటే కొలీజియం సిస్టమ్ లో ఎంతమంది ఉంటారు అంటే మనకు వచ్చేసి 3 మెంబర్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. ఈ 3 మెంబర్స్ బెంచ్ వాళ్ళు వచ్చేసి అఫీషియల్ గా ఇతన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ బెంచ్ కి హెడ్ గా ఎవరు ఉన్నారు అంటే 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. బిఆర్ గవాయ్ గారు అంటే మనకు వచ్చేసి సెకండ్ దళిత్ సిజే ఆఫ్ ఇండియా. ఈయన బుద్ధిజానికి సంబంధించి అతను ఫస్ట్ బుద్ధిస్ట్ ఇస్ అపాయింటెడ్ యాజ్ ది సిజే ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. ఓకే, నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనే వాటిని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఎడిషన్ కాబట్టి దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అంటే డామన్ అండ్ డయ్యూ దాద్రా నగర్ హవేలీలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. కాంపిటీషన్ వచ్చేసి 6 గేమ్స్ వచ్చేసి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే మనకి డయ్యూ బీచ్ దగ్గర వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక మెడల్ టాలీ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్ గా వచ్చేసి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాను ముస్తక్ గారికి సంబంధించిన మేక్స్ హిస్టరీ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. మనం భారత్ లో కూడా డిస్కస్ చేసామండి. ఈ బుక్ వచ్చేసి షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే జరిగింది అని కూడా మనం డిస్కస్ చేసాం. ఫైనల్ గా మనకి హార్ట్ ల్యాంప్ బుక్ నేమ్ ఏంటంటే మనకు వచ్చేసి హార్ట్ ల్యాంప్ అనేది వచ్చేసి మనకి బుక్ అనేది ఫైనల్ గా ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది 2 కేటగిరీలు మేస్ చేసుకుని ఇస్తారండి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ కేటగిరీ, నెక్స్ట్ ట్రాన్స్లేట్ చేసింది ఎవరు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసింది వచ్చేసి మనకి దీపా బస్తి గారు. అయితే ఇది
ఇది వచ్చేసి ఒరిజినల్ గా కన్నడ లాంగ్వేజ్ లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. కన్నడ లాంగ్వేజ్ లో ఉన్న ఫస్ట్ బుక్ కి వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది రావడం అయితే జరిగింది. ఆ బుక్ కి ఆథర్ ఎవరు అంటే మనకి బాను ముస్తక్ గారు అండి. బుక్ నేమ్ వచ్చేసి మనకి హార్ట్ ల్యాంప్ వచ్చేసి ఫైనల్ గా విన్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ కన్నడ బుక్ టు రిసీవ్స్ ది ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే ఇండియా సెలబ్రేట్స్ 150 years ఆఫ్ ది మీటర్స్ కన్వెన్షన్ విత్ మేజర్ లీగల్ మెట్రలాజికల్ రిఫార్మ్స్ అంటున్నారు. అయితే దీనికి సంబంధించి 150 years ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. దీనితో పాటు ఇంకా మీరు క్లియర్ గా చూసుకుంటే 150 years అంటే ఇంకోటి ఏం గుర్తుండాలి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసి 150 years అనేది కూడా మనకి కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. కొడైకెనాల్ అబ్జర్వేటరీ సెంటర్ వచ్చేసి మనకి ఎస్టాబ్లిష్ చేసి 125 years అనేది కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఒక పోస్టల్ స్టాంప్ అనే దాన్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి 175th ఫౌండేషన్ డే ని సెలబ్రేట్ చేసుకుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇండియా చైనాకి సంబంధించిన డిప్లొమాటిక్ రిలేషన్స్ వచ్చేసి 75 years అనేది కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చండి. అవి కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిసీవ్స్ ది $175 billion ప్లాన్ ఫర్ ది గోల్డెన్ డెమో మిసైల్. గోల్డెన్ డెమో మిసైల్ వచ్చేసి మనకి డిఫెన్స్ సిస్టానికి సంబంధించిన అమెరికాకి సంబంధించి ఎప్పుడైనా ఈ మిసైల్ వచ్చినప్పుడు ఏ కంట్రీకి సంబంధించిందని చూసుకోండి. అమెరికా వాళ్ళు వచ్చేసి మనకి గోల్డెన్ డెమో మిసైల్ అనే డిఫెన్స్ సిస్టమ్ వచ్చేసి అమెరికాలో తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఎందుకోసం తీసుకొని వస్తున్నారు అంటే ప్రెసెంట్ మేజర్ గా తీసుకుంటే ఇది వచ్చేసి మనకి ప్రొటెక్ట్ ది యుఎస్ ప్రొటెక్ట్ చేస్తుందంట లాంగ్ రేంజ్ మిసైల్స్. ఏవైతే మనకి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉంటాయో అవి అమెరికాను హిట్ చేయకుండా ఉండడం కోసం వచ్చేసి ఈ టెక్నాలజీ అనే దాన్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ గోల్డెన్ మనకు వచ్చేసి డెమో మిసైల్ సిస్టమ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అవైలబిలిటీలో ఉంది దేశాల దగ్గరే. ఒకటి వచ్చేసి మనకి చైనా దగ్గర అని చెప్పుకోవచ్చు, సెకండ్ వచ్చేసి మనకి రష్యా దగ్గర వచ్చేసి ఉండడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అండ్ అమెరికా ఇస్ ప్లానింగ్ ఫర్ ది $175 billion తో వచ్చేసి ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వికసిత్ కృషి సంకల్పన అభియాన్ వచ్చేసి మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించిన మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చేసి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి మేజర్ గా వచ్చేసి ఈ క్యాంపెయిన్ అనేది మేజర్ గా చూసుకుంటే నేషనల్ లెవెల్లో మే 29వ తారీఖు దగ్గర నుంచి జూన్ 11th వరకు వచ్చేసి క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్పెషల్ గా అగ్రికల్చర్ కి సంబంధించి మోడర్న్ టెక్నిక్స్ మెకానిజం లో అగ్రికల్చర్ చేయాలి, దానికి సంబంధించిన రిఫార్మ్స్ అనే వాటిని తీసుకొని రావాలి, ప్రతి ఒక్క లెవెల్ హై లెవెల్ కమిటీస్ అనే వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి, వాటికి సంబంధించిన అవేర్నెస్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి ఈ మేజర్ గా వచ్చేసి మనకి ఓకేనా వికసిత్ కృషి సంకల్పన అభియాన్ లో వచ్చేసి వీళ్ళు డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు అంటే 29th May దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 12th June వరకు వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇది కూడా మేజర్ గా చూసుకోండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే 16th లయన్స్ పాపులేషన్ ఎస్టిమేషన్ అనేది రావడం అయితే జరిగింది. లయన్స్ అంటే మీకు ఫస్ట్ గుర్తుండాల్సింది గుజరాత్ అనేది ఉండడం అయితే జరిగింది. ఏ నేషనల్ పార్క్ లో అంటే మనకి గిర్ నేషనల్ పార్క్ లో ఉండడం అయితే జరిగింది. ఈ టైగర్ రిజార్ట్స్ అనేది లేవండి. అయితే మనకి 16th లయన్స్ ఎస్టిమేషన్ పాపులేషన్ ప్రకారం తీసుకుంటే ఇండియాలో మొత్తం వచ్చేసి మనకి గుజరాత్ స్టేట్ లో ఎన్ని ఉన్నాయి అంటే 8, 9 తర్వాత 10 వస్తుంది కదా, 1 గుర్తుపెట్టుకోండి. 891 వచ్చేసి మనకి ఉండడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ లయన్ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడు తీసుకువచ్చారు? ప్రాజెక్ట్ లైన్ అనే కాన్సెప్ట్ వచ్చేసి 2020లో వచ్చేసి మనకి తీసుకొని రావడం అయితే జరిగింది. ప్రాజెక్ట్ 1973లో వచ్చేసి మనకి తీసుకొని రావడం అయితే సరే. ప్రాజెక్ట్ చీతా అంటే మనకు వచ్చేసి 2022లో వచ్చేసి మనకి ప్రాజెక్ట్ చీతా అనే దాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చండి. అయితే గుజరాత్ స్టేట్ లో మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయంటే 891 లైన్స్ అనేది ఉండడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్వశ్చన్ అన్న చూద్దామండి. వేర్ వాజ్ ది ఫస్ట్ జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ డ్రిల్ ఇన్ ది నార్త్ ఈస్ట్ రీజన్ ఆఫ్ ది ఇండియా అంటున్నారు. ఇది మనం నిన్న క్లాస్ లో డిస్కస్ చేసాం. ఫస్ట్ ఇండియాలోనే మనకి క్లియర్ గా చూసుకుంటే మనకి జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ అనే దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పగలరు. థ్యాంక్ యూ సో మచ్.